మిమిక్రీ కిచెన్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి ఘన స్వాగతం. ముందుగా మీ అందరికీ మన ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్ని మన ఛానల్కి ఆశీర్వాదంగా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనసును హత్తుకునే ఒక మంచి వీడియోతో రూపా మీ ముందుకు రాబోతుంది. చూసి విని ఆనందించేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైన నా కళల ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. ఇది ఒక ప్రత్యేకమైన ఇల్లు. ఒకప్పుడు ఇంటికి రావడం మాకు ఒక కళ. ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అని ఎదురు చూసేవాళ్ళం. మరీ ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్, వేసవి సెలవులు ఇచ్చారంటే మా ఆనందానికి అవధులు ఉండేవి కాదు. పండగంతా ఈ ఇంట్లోనే ఉండేది. హాలిడేస్ అన్నీ అయిపోయాక మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇంటి వంక చూస్తూ ఏడుస్తూ వెళ్ళేదాన్ని. ఆ క్షణం నుంచి మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని చూసేదాన్ని. అంత పిచ్చి ఇల్లు అంటే. ఎందుకెంత పిచ్చి? ఈ ఇంట్లో ఏముంది అనుకుంటున్నారా? ఈ ఇంట్లో మా అమ్మమ్మ ఉండేది. ఎవరింటికి వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేయాలనిపిస్తుంది. కానీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే మాత్రం తిరిగి రావాలనిపించదు. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ వాతావరణంలో కాలుష్యం ఉండదు, వీళ్ళ మనసుల్లో కల్మషం ఉండదు. ఇంటి వలన అంత ఇష్టం వచ్చిందా? అమ్మమ్మ ఉండటం వల్ల ఇంటికి అంత విలువ పెరిగిందా అంటే మాత్రం అమ్మమ్మ ప్రేమను అనువనువున ఆస్వాదించింది ఇక్కడే కాబట్టి ఈ ఇల్లు మా అందరి మనసులో ఒక దేవాలయంలా నిలిచిపోయింది. ఈ ఇల్లు ఎన్నో బోసినవ్వులను దోసిట్లో నింపుకుంది. ఎన్నెన్నో బుడిబుడి అడుగులను గుండెల్లో పెట్టుకుంది. ఈ ఊరన్నా, ఈ ఇల్లన్నా, ఇక్కడ వాతావరణం అన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమో నేను మాటల్లో వర్ణించలేను, కానీ నా మనసులో భావాలన్నింటినీ కలగలిపి ఒక పాట రూపంలో మీకు చూపిస్తాను.
ఇదిగో ఈ అరుగుపైనే మా పెద్దాతయ్య మడత కుర్చీలో కూర్చునేవారు. ఆయనకి సరిగ్గా కనిపించేది కాదు. చిన్న చప్పుడొచ్చినా అటు ఎవరెళ్తుంటే వాళ్ళని కొట్టేవారు. ఎంత సైలెంట్‌గా వెళ్ళినా కొట్టడం మాత్రం కంపల్సరీ. కనిపించక కొట్టేవారో, కావాలని కొట్టేవారో తెలీదు గానీ, ఆ దెబ్బలప్పుడు బాధగా అనిపించినా ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. సో స్వీట్ తాతయ్య కదా! ఇప్పుడు ఇలా తలుచుకోవడానికే అప్పుడు అలా కొట్టేవారేమో. ఈ ఇల్లుని చూడడానికి పక్కూళ్ళ నుంచి వచ్చేవారట. ఒకసారి ఇంట్లో ఎంటర్ అయితే ఏదో తెలియని ఆనందం, సంతోషం. మనసు ఎంత హాయిగా ఉంటుందో. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు, మనసులో రీళ్లు తిరుగుతాయి. ప్రతి వస్తువుతోనూ ఒక అనుబంధం ఉంటుంది. కానీ మీకు చూపించడానికి ఆ వస్తువులేమీ ఇప్పుడు లేవు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే మా తాతయ్య గారు. ఇదిగోండి మనవళ్ళు, మనవరాళ్ళంటే పిచ్చెక్కిపోయే మా అమ్మమ్మ. పిల్లలుగా ఎప్పుడెప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తామా అని మేము ఎదురు చూస్తే, అంతకంటే చిన్నపిల్లలా ఎప్పుడెప్పుడు మేము వస్తామా అని మా అమ్మమ్మ ఎదురు చూసేది. రాత్రి అయిందంటే మొత్తం అందరం నులక మంచాలు వేసుకొని అమ్మమ్మ చందమామ కథలు చెప్తూ ఉంటే మెరిసే నక్షత్రాలు, చంద్రుని చల్లని వెన్నెలా చూస్తూ హాయిగా నిద్రపోయేవాళ్ళం. మా తాతయ్య వాళ్ళ అన్నదమ్ములు 5గురు. 5గురు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. వీళ్ళని ఈ ఊరు నాయుడోరు అంటారు. అంటే ఈ ఊరికి వీళ్ళే పెద్ద. అమ్మ, పెద్దమ్మలు ఎవరు ఆ ఊరు వెళ్ళినా నాయుడోరు బొట్టొచ్చింది అనేవారు. ఊళ్ళో ఎవరి పెళ్ళైనా ఒక పళ్ళెంతో పంచదార చిలుకలు, ఒక అరటిగెలా తెచ్చి ఆశీర్వాదం తీసుకునేవారట. పెత్తాతయ్య వాళ్ళని ఆశీర్వదించి డబ్బులు ఇచ్చేవారట. ఈ ఇల్లు మొత్తం 25 సెంట్లలో కట్టారట. అంటే పావెకరంలో కట్టారనమాట. 1975లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంటి రాజసం, వైభోగం అంత వెలుగు వెలిగింది. వీళ్ళు 20 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో చెరుకు పండించేవారట. ఈ ఉయ్యాల్లాంటి దాని మీద శనక్కాయల మూట ఉండేది. అప్పట్లో ఇక్కడ పాత రేడియో పెద్దది ఉండేది. సాయంత్రం 4 అయ్యేసరికి ఇక్కడే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కూర్చునేవారు. ఈ లోపల టీవీ ఉండేది. అప్పట్లో సాయంత్రం 4 గంటలకి ఋతురాగాలు సీరియల్ వచ్చేది. వాళ్ళందరూ వచ్చి కూర్చొని సీరియల్ చూసేవారు. చిన్నపిల్లలం పెద్దవాళ్ళం అయిపోయాము. అమ్మమ్మ చనిపోయింది. చదువుల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయాం. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో స్థిరపడిపోయాం. ఇప్పుడు ఎవ్వరూ ఇక్కడికి రావటం లేదు. ఈ అటుకు మీద సంవత్సరానికి సరిపడే రేషన్ కొనుక్కొని నిల్వ చేసుకునేవారు. ఎప్పుడు అవసరం వచ్చినా నిచ్చెనేసుకొని పైకెక్కి తీసేవారు. సంక్రాంతి వచ్చిందంటే మా కజిన్స్, నేను ఇంటికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. చెరుకు సీజన్ వచ్చిందంటే రోజు తప్పించి రోజు 6 ట్రాక్టర్ల మీద చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళేదట. గోడలకి ఈ విధంగా బీరువాలు చేయించుండేవి. ఈ పైనంతా ఇత్తడి సామాన్లు, ఇత్తడి బిందులు అందంగా పేర్చుండేవి. ఇలా బయటికి వెళ్తే వంటగది వస్తుంది. ఈ మడత కుర్చీలోనే మా తాతయ్య గారు కూర్చొని న్యూస్ పేపర్ చదువుకునేవారు. ఇప్పుడు మెయిన్ గదిలోంచి బయటకు వచ్చాం కదా, ఇదిగోండి ఇలా మరో మండువా ఉంటుంది. ఈ ఇంట్లో మొత్తం 3 మండువాలు ఉంటాయి. అంటే 3 లోగిళ్ళు ఉంటాయి. ఇంట్లో పెత్తాతయ్య, పెద్దమ్మమ్మ ఉండేవారు. ఇది ధాన్యం గది. ఇలాంటి గదులు ఇంట్లో 6 ఉన్నాయి. ఆ గదుల నిండా ధాన్యం ఉండేది. మా అమ్మమ్మకి 5గురు ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మేము మొత్తం 16 మంది కజిన్స్. మాతో పాటు మిగతా తాతయ్యల మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి రచ్చ చేసేవాళ్ళం. ఏవైనా పెళ్ళిళ్ళు, పండుగలు అయితే ఇంట్లో వాళ్ళమే 200 మంది అయ్యేవాళ్ళం. ఇది మరొక ధాన్యం గది. ఇప్పుడు మీరు చూస్తున్నది వంటగదులు. ఇది అప్పట్లోనే ఫుల్గా ఆర్గనైజ్డ్గా ఉండేది ఇల్లు. ఈ ఇంట్లో మొత్తం 3 మండువాలు అనుకున్నాం కదా, ఇదిగోండి ఇది మరో మండువా. ఇది మెయిన్ రూమ్ నుంచి కిచెన్లోకి వెళ్తున్నప్పుడు ఈ మండువా ఉంటుంది. ఈ ఇంటికి 4 వైపులా ఇలా బాత్రూమ్స్ ఉండేవి. ఈ బాత్రూమ్స్ మెట్ల కింద ఉండేవి. ఇంటికి 4 వైపులా కూడా మెట్లు ఉండేవి. ఏ వైపు నుంచైనా మేడ మీదకి వెళ్ళొచ్చు. ఆ గదిలో ఇంకొక మామయ్య వాళ్ళు ఉండేవారు. వంటగది మండువాకి 2 డోర్స్ ఉండేవి. పొలంలోకి వెళ్ళాలన్నా, మేడ మీదకి వెళ్ళాలన్నా ఇలాగే వెళ్ళాలి. పండగలకి పిండి వంటలు అవి ఇక్కడే చేసుకునేవాళ్ళం. ఈ ఇంట్లో దాగుడు మూతలు ఆడితే పట్టుకోవడానికి గంట పట్టేది. దొంగ పోలీస్ ఆట ఆడితే దొంగగానే ఉండిపోయేవాడు, పోలీస్గానే ఉండేవాడు.
ఇక్కడ మనం అలారం పెట్టుకోనక్కర్లేదు. కోడి కూతలు, పక్షుల కిలకిల రావాలు మనల్ని నిద్రలేపుతాయి. అమ్మమ్మ ఇంటి కోసం ఇంత చెప్పిన నేను తన ప్రాముఖ్యత కోసం ఇంకొంత చెప్పాలి. అమ్మకు మనం పుట్టగానే మొదట మనల్ని ఎత్తుకునే వ్యక్తి, స్నానం చేయించే వ్యక్తి, లాలించే వ్యక్తి అమ్మమ్మ. మన ప్రేమను పంచుకోవాలన్నా, బాధను పంచుకోవాలన్నా మొదట పంచుకునేది అమ్మతోనే. కానీ అమ్మకే తన ప్రేమను, బాధను పంచుకోవాలనిపిస్తే మొదట గుర్తొచ్చేది అమ్మమ్మ. కానీ ఆ భాగ్యం అందరికీ ఉండకపోవచ్చు. అమ్మైనా, అమ్మమ్మైనా, నాన్నమ్మైనా మనతో ఉన్నప్పుడే మన ప్రేమంతా తెలిసేలా అపురూపంగా చూసుకోవాలి. ఒక్కసారి వాళ్ళు దూరం అయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఏం చేసినా వాళ్ళ జ్ఞాపకాలే మనతో ఉంటాయి కానీ వాళ్ళు కాదు. అమ్మమ్మకి అనంతమైన ప్రేమతో, చెమర్చిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో ఈ వీడియోని అంకితం చేస్తున్నాను.